టీమిండియా వన్డే వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆరోగ్య పరిస్థితి అందరినీ కలవరపెడుతోంది. సిడ్నీ మ్యాచ్లో గాయపడిన అయ్యర్ ఇంకా ఆసుపత్రి బెడ్పైనే ఉన్నాడు. ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉన్నప్పటికీ ఇంకా పర్యవేక్షణలోనే ఉన్నాడు. అక్టోబర్ 25న సిడ్నీలో జరిగిన ఆస్ట్రేలియాతో 3వ వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ తీవ్ర గాయానికి గురైన అయ్యర్ను ఐసీయూ నుంచి బయటకు తీసుకొచ్చారు. ప్రస్తుతం సాధారణ వార్డుకు మార్చిన బీసీసీఐ నియమించిన వైద్య బృందం అయ్యర్ పరిస్థితిని దగ్గరుండి మరీ గమనిస్తున్నారు. క్యాచ్ను అందుకునే క్రమంలో గ్రౌండ్కు బలంగా గుద్దుకోవడంతో పక్కటెముకలకు బలంగా గాయమైంది. తద్వారా స్కానింగ్ లో లోపల బ్లీడింగ్ జరిగినట్లు గుర్తించి ముందు జాగ్రత్తగా ఐసీయూకి తరలించారు. గాయపడినప్పుడు కూడా శ్రేయస్ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఐసీయూలో పలు గంటలు అబ్జర్వేషన్ లో ఉంచిన అనంతరం జనరల్ వార్డుకు షిఫ్ట్ చేశారు. బీసీసీఐ టీంకు చెందిన ఒక డాక్టర్ ప్రస్తుతం సిడ్నీలోనే శ్రేయస్ తో ఉన్నారు. శ్రేయస్ ఆరోగ్యంపై బీసీసీఐ కూడా అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం శ్రేయస్ ఆరోగ్యం నిలకడగా ఉందని, కోలుకుంటున్నట్లు తెలిపింది. బీసీసీఐ మెడికల్ టీంలోని డాక్టర్ అతన్ని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు 4-5 రోజుల పాటు సిడ్నీ హాస్పిటల్లోనే శ్రేయస్ ఉంటాడని సమాచారం. అయితే బీసీసీఐ మాత్రం శ్రేయస్ అయ్యర్ను ఐసీయూలో ఉంచిన విషయాన్ని ప్రస్తావించలేదు. ఇదిలా ఉంటే శ్రేయస్ పరిస్థితితో ఆందోళన చెందిన అతని కుటుంబ సభ్యులు అత్యవసర వీసాల కోసం దరఖాస్తు చేసుకుని సిడ్నీకి బయలుదేరారు. కాగా శ్రేయస్ కోలుకుంటాడని తెలియడంతో భారత అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటి వరకు అయ్యర్ భారత్కు తిరిగి వచ్చే సమయాన్ని నిర్ణయించలేదు. అయ్యర్ను ఇప్పుడల్లా టీమిండియాలో ఆడించొద్దంటూ బీసీసీఐ టీం మేనేజ్మెంట్, కుటుంబ సభ్యులు, వ్యక్తిగత సిబ్బంది నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇంకా కొన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం అయ్యర్కి ప్రధానంగా పరిగణలో ఉన్న ఫార్మాట్ వన్డే క్రికెట్ మాత్రమే. వచ్చే నెల చివర్లో అంటే నవంబర్ 30 నుంచి డిసెంబర్ 6 వరకు దక్షిణాఫ్రికాతో జరగనున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్ తదుపరి అనౌన్స్మెంట్ ఉంది. ఆ తర్వాత ఆ సమయానికి పూర్తిగా కోలుకుంటాడో లేదో చూడాలి.